పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణబాల పత్రి మేడం గారికి, పరిణిత పత్రికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన మూమెంట్, నేను ఎక్కడ కూర్చున్నా ఒకటే ఆలోచన. నా లెక్కలో ఈ ధ్యానమాయగం 90% సక్సెస్ఫుల్ అని నాకు నేనుగా అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగా చేయొచ్చు. బట్ ఉన్న పరిస్థితుల్లో, గివెన్ సర్కమ్స్టెన్స్ అంటారు, ఉన్న పరిస్థితుల్లో ఇంతవరకు వచ్చాం. 2024, 2025, 2026 ధ్యాన జగత్ ఇంకా స్పీడ్లో వెళ్ళాలి. 1000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాలి. ప్రతి ఊళ్ళో ర్యాలీలు జరగాలి. రోజు 24 గంటలు ధ్యాన ప్రచారమే జరగాలి. ప్రతి ఆదివారాలు శాకాహార ర్యాలీలు జరగాలి. అలా ధ్యాన ప్రచారం చేస్తూ మొత్తం మీడియా ఇంకా మిగతా ఉన్న ఛానల్స్ని మొత్తం లైనప్ చేస్తున్నాను. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా, ఏ టీవీలో చూసినా అరే ర్యాలీ చేశారు పిరమిడ్ వారు, పిరమిడ్ సొసైటీ వారు ఏదో ప్రోగ్రాం చేశారన్న విధంగా వీ వాంట్ టు క్రియేట్ ఏ వైబ్రేషన్ ఇన్ ద సొసైటీ. పిరమిడ్ పత్రి గారు ధ్యానం ఇదే పని. 2024 ఇలా 2024, 25, 26లో పత్రిజీ కలలు కన్నా ఈ పత్రిజీ శక్తిస్థలను ప్రపంచ స్థాయిలో ప్రతి పిరమిడ్ మాస్టర్ కలిసి ప్రధానమంత్రితో, రాష్ట్రపతితో పత్రిజీ శక్తిస్థలను ప్రపంచానికి అంకితం చేయాలి. తద్వారా 2030కి ధ్యాన జగత్ 100% కావాలి. అదే లక్ష్యం, మనందరి లక్ష్యం. ఇక నుంచి ఏం లక్ష్యం? పత్రిజీ శక్తిస్థల్ మన లక్ష్యం. అవునా?